హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డైయింగ్ గురించి అయితే ఒక 2 minutes అయితే మాట్లాడతాను. బ్రీఫ్గా నేను జనవరి 1 కన్నా ముందు రోజు అయితే ఒక వీడియో చేశాను అనమాట. సంక్రాంతి తర్వాత కొన్ని కంపెనీస్లో జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అని చెప్పాను కదా. ప్రజెంట్ అయితే డైకిల్ని అయితే ఇంటర్వ్యూస్ అనేవి జరుపుతూ ఉన్నారు. లాస్ట్ 3 to 4 days నుంచి మార్నింగ్ టైంలో అంటే జనరల్ షిఫ్ట్ అయిన తర్వాత ఎంప్లాయీస్ అంటే ఎవరైతే జాబ్ ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చారో వాళ్ళు గేట్ దగ్గర అయితే నిల్చుకొని అయితే ఉన్నారు. వాళ్ళు కొంతమంది జాయిన్ అయిపోయారు. వాళ్ళకి లగేజ్ తీసుకొని అయితే కంపెనీ రోల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఒక 1 week అయితే అకామిడేషన్ ఫ్రీగా వస్తుంది అన్నమాట కంపెనీ. ఎవరైనా ఆఫ్ రోల్ వస్తే మటుకు మీరు ఖచ్చితంగా బయట హాస్టల్లో కానీ పీజీలో కానీ ఉండి అయితే రావాల్సి అయితే ఉంటుంది అనమాట. దీని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఆ తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంపెనీకి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఇందులో క్వాలిఫికేషన్ వచ్చి మీకు 10th ఇంటర్ డిగ్రీ తీసుకుంటారు. అలాగే ఐటీ డిప్లొమా వాళ్ళు కూడా తీసుకుంటారు. డిప్లొమాలో లాస్ట్ 2 weeks కన్నా పాస్ అవుట్ అయ్యంటే వాళ్ళని కంపెనీ రోల్ కింద అయితే తీసుకుంటారు. వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆఫ్ రోల్ తీసుకుంటే వాళ్ళకి నార్మల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే బస్సు, ఫుడ్ అవి మీకు ఉంటాయన్నమాట. అకామిడేషన్ మీకు ఎలాంటి అకామిడేషన్ అయితే మీకు పాస్ చేయదు. ఎవరైతే డిప్లొమా లేదా బీటెక్లో ట్రిపుల్ ఈ కావచ్చు, ఈసీఈ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ కావాలో వాళ్ళు తీసుకుంటే వాళ్ళకైతే ఒక 1 week అయితే అంటే 6 days అయితే మీకు ఫ్రీ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కూడా ఎందుకంటే మీరు వేరే అకామిడేషన్ చూసుకునేంత వరకు అయితే ఇదైతే మీకు ప్రొవైడ్ చేస్తారు. అది చెప్తున్నాను. మళ్ళీ అకామిడేషన్ అంటే మళ్ళీ ఫుల్ లెంత్గా ఇస్తారనేసి అయితే అనుకోవద్దు. 1 week ఉంటుంది అనమాట. 1 week కావచ్చు, 1 week బిల్ అయితే కావచ్చు అనమాట. అప్పటి వరకు అయితే మీకు కంపెనీ మీకు హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అకామిడేషన్ని. అలాగే కంపెనీ వాళ్ళు ఎవరికైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరి 3 months అయితే ఒకసారి అయితే మీకు గ్రాడ్యుయేట్ అమౌంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది 5,000 rupees. అది మీకు ప్లస్ అనమాట. ఎంతైతే మీకు శాలరీ అయితే వస్తుందో దాంతోపాటు ఈ 5,000 అయితే మనకు ఒక ప్లస్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా యాక్చువల్గా మీకు సండే, సాటర్డే ఒక్కోసారి లీవ్ ఇస్తారు, ఒక్కోసారి సండే మాత్రం లీవ్ ఇస్తారు. మీకు ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ ఉంటుంది, లేకపోతే మీకు జనరల్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ బట్టి, మీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఇవైతే మీకు డిసైడ్ అయితే అవుతాయి అనమాట. అలాగే మీకు బస్ ఫెసిలిటీ ఎక్కడ దాకా ఉందంటే కంపెనీ నుంచి తడకుంది, సూర్యాపేటకు ఉంది, నాయపేట దాకా ఉంది, ఇటు పక్క వచ్చి బుచ్చినాయకండిగా వరదపల్లి దాకా ఉంది. ఇంకా నెక్స్ట్ కంపెనీ దగ్గర నుంచి సత్తివేడు, ఊతుకోడ దాకా ఉంది. నెక్స్ట్ ఎల్లవూరు, గుమ్మడిపూడి దాకా చెన్నై వరకు అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఇంకా రూట్స్ పెంచుతామని చెప్తున్నారు. నెక్స్ట్ ఎప్పుడైనా రూట్స్ పెంచి బస్సులు పెంచారంటే మీకు వేరే వీడియోలో అయితే మీకు ఇంటిమేషన్ అయితే మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ డైకి సంబంధించిన అప్డేటు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపెనీకి రావాల్సి ఉంటుంది. మార్నింగ్ ఫ్రెండ్స్ 8:30 అంతా వచ్చేసి ఉండాలి. దాని తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళిపోయారంటే అందరూ మళ్ళీ లేట్గా వస్తే మటుకు పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే డైకిన్ చాలా స్ట్రిక్ట్ కంపెనీ అనమాట. అది కొంచెం గుర్తించండి. దీనికి సంబంధించిన ఏజ్ వచ్చి మనకు 18+ ఉండాలి. అలాగే 25 లేదా 26 లోపలైతే ఉండడానికైతే ట్రై చేయండి. అంతకుముందు అంటే ఇక్కడైతే కష్టం అనమాట. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆఫ్ రోల్ కావచ్చు, ఆన్ రోల్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తప్పనిసరిగా ఉండాలి. మీరు 10th అయితే కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ, డిప్లొమా, ఐటీ, బీటెక్ ఏదైనా కానీ సరే తప్పకుండా మీరు ఒరిజినల్స్ తీసుకొని రావాల్సిందే. అంటే వాళ్ళు తీసుకోరు, ఇంటర్ రోజు మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారనమాట. వెరిఫికేషన్ చేసిన తర్వాత జిరాక్స్ సెట్ అయితే తీసుకుంటారు, ఒరిజినల్స్ మీకు సబ్మిట్ చేస్తారు, వాళ్ళకి తీసుకోరు. ఓకేనా. ఇంకేంటంటే అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండేలాగా చూసుకోండి, లేకపోతే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఉంటే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే ఫొటోస్ ఇవన్నీ తీసుకురావడానికి అయితే ట్రై చేయండి. మొత్తం ఒక సెట్ లాగా ఉండాలి, సరేనా. మీ సర్టిఫికేట్స్, లాస్ట్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ స్టేట్మెంటు, అలాగే బ్యాంక్ పాస్బుక్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇవన్నీ తీసుకొని నీట్గా రండి. తప్పనిసరిగా ఇలాంటి రౌండ్ నెక్స్ కావచ్చు, లేకుంటే షేవ్ చేయకుండా అలాగా అన్ఫార్మల్గా అయితే రావద్దనమాట. ఇక్కడ ఒప్పుకోరు, సరేనా. క్లీన్ షేవ్ ఉండాలి, ఫార్మల్ డ్రెస్ రావాలన్నమాట. జీన్స్ కూడా వేయకూడదు. ఫార్మల్ ప్యాంట్ వేయాలి, ఫార్మల్ షర్ట్ అయితే వేయాలి, క్లీన్ షేవ్తో రావాలి. ఇంకా వీలైతే టక్ చేసుకుని అయితే రావడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇవన్నీ పాటించకపోతే గేట్ నుంచి మిమ్మల్ని పంపించేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. మెయిన్గా జెంట్స్కి చెప్పేది నేను. లేడీస్ అంటే ఎలాగో వాళ్ళు మామూలు డ్రెస్ వస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. జెంట్స్ ఈ హెయిర్ కటింగ్ కూడా ఇట్లా పొట్టు కట్ చేసుకోవడం ఇట్లా ఉంటాయి కదా. అవంతా చేసి తీసుకురాకండి. మామూలుగా రండి, ఫార్మల్ రండి, క్లీన్ షేవ్తో రండి, నీట్గా రండి, సరేనా. ఇంప్రెషన్ బాగుంటుంది అనమాట. తీసుకోవడానికి అయితే మనకు ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది డైయింగ్ గురించి. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మన ఛానల్లో జాబ్ వీడియోస్ డైలీ ఒక వీడియో అయితే వస్తూనే ఉంటుంది. డైలీ మన ఛానల్ని ఫాలో అవుతారండి. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు
సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.